అసలు మనం ఈ బార్స్ ఎందుకు కొనుక్కోవాలి? మనకి టీవీస్ కొనుక్కుంటున్నాం. ఇన్నాళ్ళు మనకి పెద్ద టీవీలు వచ్చినప్పుడు హాయ్ అండి, వెల్కమ్ టు అజ్రత్ టెక్ గురు ఛానల్. ఈరోజు నేను JBL 2.1 హోమ్ థియేటర్ తీసుకొచ్చాను. దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బాక్స్ ఓపెన్ చేసేసి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, దీని కొనడం వల్ల మనకి ఎంత సౌండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు మనం ఈ బార్స్ ఎందుకు కొనుక్కోవాలి? మనకి ప్రతి ఒక్కరు ఇప్పుడు మనకి స్మార్ట్ టీవీసే కొనుక్కుంటున్నాము. ఈ స్మార్ట్ టీవీస్లో సౌండ్ సిస్టమ్ వచ్చేసరికి 20 to 30 వాట్స్ కంటే ఎక్కువ ఉండట్లేదు. మనం ఆ సినిమా ఇప్పుడు ఓటీటీలో అన్ని మనం సినిమా చూస్తున్నాం కాబట్టి, అన్నీ వస్తున్నాయి, కొత్త కొత్త సినిమాలు వస్తున్నాయి కాబట్టి వాటి యొక్క సౌండ్ ఎక్స్పీరియన్స్ పొందటానికి కోసము మనకు చిన్న బార్ అనేది కంపల్సరీ ఉంటుంది. టీవీ సౌండ్తో మనము దాన్ని ఎంజాయ్ చేయలేము. సో 10,000 వర్త్లో ఏదైతే ఉందో ద బెస్ట్ సౌండ్ బార్ ఏదైతుందో నేను చూస్ చేసుకుంటే JBLలో చూశాను. ఇందులో సినిమాటిక్ సౌండ్ సిస్టమ్ ఉంది, ప్లస్ డాల్బీ ఆడియో కూడా ఉంది. సో ఇది సూటబుల్ అవుతుందని నేను కొన్నాను. డెఫినెట్గా ఇది మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇది ఎలా సౌండ్ ఫీచర్స్ ఎలా ఉంది, దీని థ్రిల్లింగ్ అనేది ఎలా ఉంటుందో ఓపెన్ చేసి చూపిద్దాం. ఇక మనం చూద్దాము. ఎల్లో సబూఫర్ అయితే ఇచ్చాడు. సబూఫర్ ఓపెన్ చేసి చూద్దాం. కొంచెం హెవీగానే ఉంది చూస్తానికి, బరువు కూడా బాగానే ఉంది. బాగా చేసేసి దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది మనం చూద్దాము. ప్యాకింగ్ ఇస్తే వావ్. ఇక నేను ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాను, కానీ నా ఎక్స్పెక్టేషన్ అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. JBL క్వాలిటీలో అయితే రాజీ రాడు, సౌండ్ సిస్టంలో అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి పవర్ బటన్, సౌండ్ ప్లస్ మైనస్ ఇచ్చాడు, ప్లస్ అప్ అండ్ డౌన్ కూడా ఇచ్చాడు. ఇంకా బ్యాక్ సైడ్ వస్తే JBL లోగో ఇచ్చాడు. దీని మీద ఒక సిల్క్ కవర్ లాంటిది కూడా ఇచ్చాడు మనకి. ఇంక ఇక్కడ పవర్ ప్లగ్ ఇచ్చాడు. కిందనే దీనికి చూసేస్తే USB పోర్ట్ ఒకటి ఇచ్చాడు కనెక్టివిటీ. తర్వాత HDMI ఆర్క్ కలిపేసి ఒకటే ఇచ్చాడు. ఆప్టికల్ ఆప్షన్ కూడా ఇచ్చాడు దీనికి. మళ్ళీ తర్వాత సబూఫర్ అవుట్పుట్ ఇచ్చాడు. ఇది విత్ వైర్తో సబూఫర్. దీని వాట్స్ వచ్చే కరెక్ట్ 110 వాట్స్ ఇచ్చాడు దీని అవుట్పుట్ వచ్చేసరికి. సో చూస్తానికైతే నీట్గా ఉంది. ఇక్కడ ఆప్షన్స్ వాల్ మౌంట్కి చేయడం కోసం ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. ఇది వాల్ మౌంట్కి, ఇక్కడ వాల్ మౌంట్ చేసుకోవచ్చు మనం. నీట్గా ఉంది, ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చాడు. సో ఎనఫ్ దీన్ని చూస్తే చాలా నీట్గా ఉంది. సో ఇకపై మనం సబూఫర్ ఎలా ఇచ్చాడు చూద్దాం. సబూఫర్ కూడా ప్యాకింగ్ చాలా గట్టిగా దిట్టంగానే ఇచ్చాడు. ఇప్పుడు నేను సబూఫర్ ఓపెన్ చేయబోతున్నాను. ఒక బాక్స్ తీయడం కూడా జరిగింది. ఫస్ట్ సబూఫర్ ఇట్స్ వెరీ నైస్. చూస్తానికి చిన్నగా ఉందనుకోవచ్చు, కానీ ఇట్స్ వెరీ నైస్, చాలా బాగుంటుంది చూస్తానికి. చిన్నగా పెద్దగా లేకుండా ఎల్లో మనకు బాక్స్ తీయడం జరిగింది. బాక్స్లో యాక్సెసరీస్ ఇచ్చాడు అనుకుంటా. ఇందులో మనకు చూసుకున్నట్టయితే ఒక రిమోట్ ప్రొవైడ్ చేశాడు. రిమోట్ మాత్రం ఇచ్చాడు ఒకటి. తర్వాత ఇచ్చాడు పవర్ కేబుల్. తర్వాత వాల్ మౌంట్కి సంబంధించిన యాక్సెసరీస్, అయితే ఇవి కూడా వాల్ మౌంట్కి సంబంధించినవి. మనకి 2 బ్యాటరీస్ ఇచ్చాడు. తర్వాత చూస్తే ఒక HDMI కేబుల్ ఇచ్చారు. ఏమైనా కూడా వీళ్ళు ఇచ్చే కేబుల్ మాత్రం చాలా క్వాలిటీ బాగుంటుంది. ఒకవేళ ఇది మనం మిస్ అయ్యి బయట కొనుక్కోవడం కూడా ఇంత క్వాలిటీ మాత్రం దొరకదు, చాలా బాగుంటుంది క్వాలిటీ విషయంలో. దాని తర్వాత ఇక్కడ యూజర్ మాన్యువల్ ఇచ్చాడు. దీంట్లో మనం చూడొచ్చు ఆప్షన్స్ ఏమన్నా కూడా ఇలా ఇవ్వచ్చు. ప్లస్ వారంటీ కార్డు కూడా ఇలా ఉంటుంది. 1 year వారంటీ మాత్రం దీంట్లో ఇచ్చాడు. నేను చూసాను ఇందాక 1 year వారంటీ ఇచ్చాడు. సో మనకి ఫైనల్ చూసుకుంటే ఒక రిమోట్ కంట్రోల్, తర్వాత ఒక HDMI కేబుల్, ఒక పవర్ సాకెట్, 2 బ్యాటరీస్, వాల్ మౌంట్ సంబంధించిన యాక్సెసరీస్ ఇచ్చాడు. దీంట్లో ఇవన్నీ ప్రొవైడ్ చేశాడు. చాలా ఇప్పుడు మెయిన్ ఇదే. అసలు ఎవరైనా హోమ్ థియేటర్ పెట్టుకున్నారో లేకపోతే సౌండ్ బార్ పెట్టుకున్నారంటే బాగా ఇష్టపడేది సౌండ్ సిస్టంలో బాస్. సో మనం సౌండ్ పెట్టి మీకు ఇంటిస్తాను, చూద్దాము ఎలా ఇచ్చాడు అనేది. ప్లస్ మనం సబూఫర్ చూద్దాం. వావ్, సబూఫర్ కూడా చాలా బాగా నీట్గా ఇచ్చాడు. ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. వెనకాల మనకి ఎయిర్ ఫ్లక్చువేషన్ కూడా హోల్ ఇచ్చాడు. తర్వాత మనకి బార్కి కనెక్ట్ కావడం కోసం ఇది వైర్ ఇచ్చాడు. సో ఇప్పుడు దీన్ని నేను ఆన్ చేసి చూద్దాము ఎట్లా వస్తుందో ఏంటనేది.
ఇప్పటివరకు నేను చూపించాను దీని సెటప్ గురించి. ఇప్పుడు మొత్తం టోటల్ యూనిట్ ఇదనమాట, ఒక బార్ అండ్ సబ్ ఊఫర్, ఇవి ఐటమ్స్. సో మనకి బాక్స్లో ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. ఇకపై దీని బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే కంపెనీ దేంట్లో రాజీ పడలేదు. 8000లో తయారు చేసామనేది దాంట్లో ఏమీ చూడలేదు. దీంట్లో వాడిన మెటీరియల్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. సబ్ ఊఫర్ కూడా స్టాండర్డ్గా ఉంది, ప్రాబ్లమే లేదు, మంచిగా ఉంది క్వాలిటీ కూడా. సో ఇక మనం దీని యొక్క కనెక్టివిటీ విషయానికి వద్దాము. టీవీ నుంచి అయితే మనం ఆర్క్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి మనకి ఆప్టికల్ సిస్టమ్ కూడా ఇచ్చాడు. ఆప్టికల్ సిస్టమ్ అని కొన్ని సిస్టమ్స్కి ఉంటుంది, అది 5.1లో చాలా బాగా చూపెడుతుంది. దీనికి కూడా పెట్టుకోవచ్చు, దీనికి కూడా ఆప్షన్ కూడా ఇచ్చాడు. ప్లస్ సబ్ ఊఫర్ అవుట్పుట్ ఇచ్చాడు దీనికి. సో మనకి డిఫరెంట్ మోడ్స్ కనెక్ట్ చేసుకోవడం. ఫస్ట్ ఇది మనకి బ్లూటూత్ నుంచి కూడా కనెక్ట్ చేసుకొని చూడొచ్చు. బ్లూటూత్ ఆప్షన్ ఇచ్చాడు ఫస్ట్, దాని తర్వాత ఆర్క్ ఇచ్చాడు, తర్వాత ఆప్టికల్ ఇచ్చాడు. నెక్స్ట్ దీని యొక్క ఆన్ చేసి దీని యొక్క దమ్ము ఎలా ఉంది, ఎలా వస్తుందో చూద్దాము. ఓకే, ఇప్పుడు మీకు కనెక్ట్ చేసి పెడతాను. HDMI కేబుల్ కనెక్ట్ చేస్తున్నాను నా టీవీకి. ఆల్రెడీ నాకు JBL 9.1 పెద్దదే ఉంది. సో క్వాలిటీ కోసం దీన్ని రివ్యూ చేస్తున్నాను. సబ్ ఊఫర్ నుంచి వచ్చిన కనెక్టివిటీ నేను బార్ కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఆప్షన్ ఇచ్చారు. సో ఇక్కడ మనకు కనెక్ట్ చేశాను. ఇక పవర్ కేబుల్ కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ పవర్ సాకెట్ ఇచ్చాడు. సో పవర్ సాకెట్ ఇప్పుడైతే మనకి అన్ని కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. నేను పవర్ కేబుల్ అండ్ HDMI ప్లస్ సబ్ ఊఫర్ కనెక్టివిటీ కూడా ఇచ్చాను. సో ఇప్పుడు నేను దీన్ని కనెక్ట్ చేయబోతున్నాను. దాని సౌండ్ సిస్టమ్ అనేది ఎట్లా చూద్దాం, ఎంత ఎంజాయ్ చేద్దాం దీని గురించి మనం. ఇక్కడ మనకి పవర్ ఆన్ చేయగానే వచ్చేసింది. ఆడియో సిస్టమ్ యాక్టివేట్ అని చెప్పేసి ఆటోమేటిక్గా తీసేసుకుంది. సో ఆడియో సిస్టమ్ కూడా మనకి అంటే ఆటోమేటిక్గా మనకి కనెక్ట్ వచ్చేసి ఇప్పుడు మనం సెల్స్లో వేసేసేసి రిమోట్ నుంచి కనెక్ట్ చేసుకుందాము. ఇప్పుడైతే మనకి ఆన్ అయిపోయింది. మీకు పవర్ ఆన్ చేయగానే మీకు వచ్చాక రెడ్ బటన్ వస్తుంది. ఇప్పుడు మన సిస్టమ్ ఆన్ చేయగానే ఇక్కడ మనకి బ్లూ లైట్ బ్లింక్ అవుతుంటుంది, చూస్తూ ఉంటున్నారు. ఇక్కడ మన బ్లూ లైట్ బ్లింక్ అవుతుంది. 65 ఇంచెస్ సోనీ టీవీకి అయితే కనెక్ట్ చేశాను. రీసెంట్గా దీన్ని పర్చేస్ చేశాను. దీని యొక్క రివ్యూ మొత్తం కూడా నేను చేశాను ఆల్రెడీ. మన టెలిగ్రామ్ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో ఉంది చూడండి. 65 ఇంచెస్ రివ్యూ కూడా చాలా బాగా చేశాను. సో ఇప్పుడు నేను కనెక్ట్ చేస్తున్నాను. ఒక మ్యూజిక్ సిస్టమ్ పెడదాం, ఏదైనా ఒక మ్యూజిక్. ఇంకా మనకి రిమోట్లో బ్లూటూత్ బటన్ నొక్కగానే మనకి ఇక్కడ లైట్ ప్రెస్ అయిపోతుంది. ఇక్కడ లైట్ వచ్చేస్తుంది. దాని తర్వాత మనం మొబైల్ ఫోన్లోకి వెళ్ళేసేసి రిఫ్రెష్ కొట్టగానే మనకి ఇక్కడ JBL సినిమా SB240 అనే ఆప్షన్ చూపెడితే మనం దీని మీద క్లిక్ చేయగానే మనకి పేరింగ్ అవుతుంది. సో కనెక్ట్ అవ్వగానే మనకి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక సౌండ్ విషయంలోకి వస్తే వోకల్స్, ట్రబుల్స్ వీటి చాలా బాగా వస్తున్నవి. సినిమా ఎక్స్పీరియన్స్ చూద్దాం అనుకున్న వాళ్ళకైతే సజెస్ట్ చేయొచ్చు. కానీ బాస్ ఎక్స్పీరియన్స్ బాగా ఉండాలి, మాకు సౌండ్ ఎక్కువ ఉండాలి, నేను అసలు సజెషనే చేయను. ఒక సినిమాటిక్ చూడాలి, రూమ్లో మనకి టీవీ సౌండ్ సరిపోదు, కొంచెం ఎక్స్ట్రా సౌండ్ కావాలనుకున్నది ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. దయచేసి ఇది 8000 కంటే ఎక్కువ ఉంటే మాత్రం మీరు దీన్ని పర్చేస్ చేయమాకండి. ఇంకా మీకు జీబ్రానిక్లు 8000 దాటిందంటే మంచి సౌండ్ బార్స్ చాలా చక్కగా ఉన్నవి. 12,000లో జిబ్రానిక్లు చాలా మంచి పర్ఫెక్ట్ హోమ్ థియేటర్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు 8000 నుంచి కొంచెం బడ్జెట్కి వెళ్తాను, కొంచెం సౌండ్ సిస్టమ్ ఎక్కువగా కావాలనుకుంటే జిబ్రానిక్లో 12,000లో సూపర్ ప్రోడక్ట్ ఉంది. అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకు, అది కూడా నేను రివ్యూ చేశాను. కానీ 8000 బడ్జెట్ లాంటి మాత్రమే ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది, తీసుకోవచ్చు దీన్ని. ఇక దీని యొక్క బయింగ్ లింక్స్ అనేది నేను నా వీడియో డిస్క్రిప్షన్ లింక్లో పెడుతున్నాను. మీకు కావాలనుకుంటే ఆ లింక్స్ క్లిక్ చేసేసి మీరు బై చేయొచ్చు ప్రోడక్ట్స్ని. మీరు ఆ లింక్ని క్లిక్ చేసేసి ఇదే కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఏదైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. అది నాకు కొంచెం వీడియోకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా ఫర్దర్గా నేను ఎక్కువ ప్రోడక్ట్లు రివ్యూ చేయడానికి అది నాకు హెల్ప్ అవుతుంది. మీరు త్రూ ఆ లింక్ నుంచి ఏదైనా పర్చేస్ చేస్తే అమెజాన్లో లేటెస్ట్ ప్రైస్ డీల్స్ తక్కువలో రావడానికి ఎక్కువ ఆఫర్స్ ఉన్నప్పుడు నేను టెలిగ్రామ్ ఛానల్ ఉంది, మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అయిపోండి. నేను మీకు లింక్ షేర్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్కి. కింద డిస్క్రిప్షన్లో కూడా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. ఇక మరిన్ని ప్రోడక్ట్ యొక్క రివ్యూస్ కోసము చూడాలనుకుంటే హజరా టెక్ గురు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు మోర్ వీడియో చూడడానికి చాలా అవకాశాలు ఉంటాయి. నేను చాలా ఇంకా ముందు ఇంకా వీడియో చేయబోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హజరా టెక్ గురు ఛానల్ అండ్ థ్యాంక్ యూ బై మై సబ్స్క్రైబర్స్.